తాబేలు కుందేలు కథ విన్నారా? పూర్తి కథ అయితే వినిండరు. ఫుల్ వర్షన్ ఇప్పుడు చెప్తాను. చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తాబేలు కుందేలు రెండు పందెం కాస్తాయి. యాజ్ యూజువల్ మన కుందేలు ఏం చేస్తుంది? చాలా వేగంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఒక చెట్టు కింద కాసేపు కునుకు తీస్తుంది. అంతలో మన తాబేలు అడుగులో అడుగేసుకుంటూ తన గమ్యాన్ని చేరుకుంటుంది, పందాన్ని గెలుస్తుంది. దీని నుంచి నేర్చుకోవాల్సిన నీతి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మరి పార్ట్ 2. ఈ కుందేలుకు ఓడిపోవడం అస్సలు నచ్చలేదు. మళ్ళీ అదే పందాన్ని తాబేలుతో కాస్తుంది. తప్పు తెలుసుకున్న కుందేలు చాలా జాగ్రత్తగా చాలా చురుగ్గా పరిగెడుతూ తన గమ్యాన్ని చేరుకొని పందాన్ని గెలిచేస్తుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, తప్పు నుంచి తెలుసుకో కానీ అదే తప్పును మాత్రం రిపీట్ చేయొద్దు. ఇప్పుడు పార్ట్ 3. ఓడిపోయిన తాబేలు తిరిగి అదే పందాన్ని మళ్ళీ కాద్దామని అంటుంది కుందేలుతో. కానీ ఈసారి మాత్రం రూట్ నేను డిసైడ్ చేస్తానని చెప్తుంది తెలివిగా తాబేలు కుందేలు రెండు రెడీ అయిపోతాయి. ఎప్పట్లాగే మన కుందేలు చాలా చురుగ్గా పరిగెడుతూ ఒక్క చోట మాత్రం చాలా అంటే చాలా సేపు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మధ్యలో రివర్ ఉంది కాబట్టి. సో మన తెలివైన తాబేలు ఆ రివర్లోకి దిగేసి ఈదేసి అటువైపు చేరుకొని పందాన్ని గెలిచేస్తుంది. దీని నుంచి తెలుసుకోవాల్సిన మోరల్, నీ స్ట్రెంగ్స్కి తగ్గట్టు స్ట్రాటజీస్ని నువ్వే మలుచుకోవాలి. నీ స్ట్రెంగ్స్కి తగ్గట్టు స్ట్రాటజీస్ని నువ్వే మలుచుకోవాలి. అప్పుడు మాత్రమే విజయం నీ సొంతం. ఇప్పుడు పార్ట్ 4 లాస్ట్. ఈ తాబేలు కుందేలు మధ్య ఫ్రెండ్షిప్ చాలా బాగా కుదురుతుంది. ఈ రెండు కలిసి మళ్ళీ పందాన్ని మళ్ళీ కాస్తాయి. భూమి మీద పరిగెత్తేటప్పుడు కుందేలు వీపు పైన తాబేలు ఎక్కుతూ ఆ రివర్ని మాత్రం క్రాస్ చేసేటప్పుడు తాబేలు వీపు మీద కుందేలు ఎక్కుతూ ఆ రివర్ని ఈజీగా అయితే క్రాస్ చేయగలుగుతాయి. అదేవిధంగా ఫినిషింగ్ లైన్ని కూడా చాలా తక్కువ టైంలో చేరుకోగలుగుతాయి. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? నువ్వు ఫ్రెండ్షిప్ ఎలా చేయాలంటే నీ ఫ్రెండ్ యొక్క స్ట్రెంగ్త్ నీ యొక్క వీక్నెస్ అవ్వాలి. నీ ఫ్రెండ్ యొక్క వీక్నెస్ నీ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. ఈ విధంగా ఫ్రెండ్షిప్ చేయగలిగినప్పుడు మీ పయనించే మార్గం ఏదైతే ఉందో అది చాలా సులభం అవుతుంది. చాలా మోటివేటెడ్గా ఉంటారు. మీ గమ్యాన్ని కూడా చాలా సులభంగా చేరుకోవచ్చు. ఈ మోటివేషనల్ వీడియో నీకు నచ్చినట్లయితే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో అతనికి షేర్ చేసేసేయండి. ఉంటాను.